తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి ఆర్ఆర్ఆర్ శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనిలో అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పల్లెతో పాటి ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది. ఇది అదే రణభేరి. ఈ ఘోర కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏకపాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనిలో అందిద్దాం. తర్వాత మరొక స్కిట్ మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తాల ధ్వనితో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారు, మైక్ ఇవ్వండి. అయ్యా సరే ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా?
ఎలక్షన్ లో పాడానా పాడావు. నీ జీపేకి పాడానా పాడావు. అందరూ చప్పట్లు కొట్టారా కొట్టారు. ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా ఏం పాడావురా? అన్న ఏ పాట పాడతానన్నా నాకు నీకు తెలియదు కదా చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతాను తెలీదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా నీకు తెలియదేటన్నా ఏం పాట? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా అవును, ఏం అప్పుడంటే తెలుగుదేశం దండలు వేసారన్నా పాటలు, జనసేన పాటలు నువ్వు పాడావు. సాలువు కప్పేవన్నా నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే అవును, అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును, గాజువాక పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు. కలసింది కదా ఆ, ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును. ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును, ఆయన అదే పని కదా. పరిగెట్టాను ఎక్కడికి వెళ్ళి మెసేజ్ పెడుతుంటారు. మెసేజ్ పెడుతుంటారు పరిగెట్టాను పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న ఆ, బ్రహ్మాండంగా ఉందన్న చూసి ఆగలేకపోయానన్నా అవును. అందరూ ఉన్నారు అక్కడ అవును. చూసి ఆగలేకపోయానన్నా అవును. పాడేసానన్నా అవును. అన్నా పాడేసానన్నా అన్నా దేవుని చూసి పాడానన్నా ఉన్నావా ఏంటి? అసలున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా ఒరే ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడేసానన్నా కాదురా, తప్పేట దేవుడి ఉందన్న దగ్గరికి వెళ్ళి అన్న చితగొట్టారన్న నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరేంట్రా? అన్న చితగొట్టేశారా మరి కొట్రా. కొట్టేశారు పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారన్న ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడూను. నన్ను చూడకుండా వాళ్ళకి వెళ్ళిపోయారు అదంతా వెళ్ళాను కదా మరి నా చూడ మనోడే కదా సైడ్ చెప్పాలి. అయిపోతారు లేరా పక్కన అప్పుడప్పుడు వెళ్ళిపోయారు. పల్లాసీన్ గారు. అన్న ఆ. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా. అన్న నాకు నేను పాడాలనిపిస్తుంది నువ్వు చాలా మంచి- అన్న మంచి అన్న singer నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను అబ్బా, బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను బ్రహ్మాండంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను బ్రహ్మాండంగా పాడావు. మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే కొట్టేస్తున్నారని నాకు అది తెలియదు ఇది ఒకటేరా. అన్న మన అంతెందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా అవును. మరిపాలెంలో ఎక్కడ? సత్యనారాయణ కూతురు పెళ్లి మన గణబాబు నువ్వు రాలేదేంటి? గణబాబు మన కాన్స్టిట్యూన్సీ. గణబాబు గారు కానిస్టెన్సీ ఆ. నువ్వు రాలేదేట వేళ వచ్చాను కదా లాస్ట్ లో వచ్చాను. లాస్ట్ పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చాం అవును. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా ఆ. పెళ్లికి ముందన్నా ఆ. వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా ఆ. లైన్ లో నిలబడి ఆ. వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా ఆ. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు చాలా బ్రహ్మాండంగా వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు చేయలేదు, నేను చూశాను. చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్నా అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అవును. అన్నా నల్లగా తారు డబ్బాలాగా ఉన్నాడే అలాగ అనకూడదురా. అన్న నెమ్మది చెప్తానే నల్ల తారు డబ్బాలాగా ఉన్నాడే సరే కానీ అన్న పెళ్లి కూతురు ఉందన్న పెళ్లి కూతురు రంపలాగా ఉంది రంపలాగా అనకూడదురా, బాగుంది అనాలిరా. సరే బాగుందన్న